మన బీజేపీ గవర్నమెంట్ మన స్టేట్లో ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో 5000 టెంపుల్స్ కడుతుంది కొత్తగానే. అది కూడా ఓన్లీ కేవలం దళిత కాలనీలో మాత్రమే. అసలు నాకు తెలియగడుగుతున్నానండి, మన దగ్గర ఉన్న టెంపుల్స్ సరిపోవా? ఆల్రెడీ ఇన్నఫ్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. మళ్ళీ కొత్త గుళ్ళు కట్టడం దేనికి? వీళ్ళు రీజన్ ఏం చెప్తున్నారు ఎందుకు కడుతున్నారంటే, దళితులంట రిలీజియస్ కన్వర్షన్ అయిపోతున్నారంట. ఎందుకు? దళిత కాలనీలో టెంపుల్స్ లేకపోవడం వల్ల. అసలు అది నిజమైన ఫ్యాక్ట్ అని ఎవరు అనుకుంటున్నారండి? మీకు నిజంగా దమ్ముంటే, నిజంగా దళితుల మీద ప్రేమ ఉన్నా, గౌరవం ఉన్నా, వాళ్ళని మనతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయండి, సరిపోద్ది. మనం వెళ్ళే టెంపుల్స్లోకి వాళ్ళని రాణిస్తే వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? వాళ్ళు ఎందుకు రిలీజియస్ కన్వర్షన్ అవుతారు? వాళ్ళకి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పోవడం ఇష్టం లేదు, ప్లస్ ఈ రిలీజియస్ డిస్క్రిమినేషన్ కూడా పోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అవి కానీ పోతే వీళ్ళు రాజకీయ పార్టీలు వెంటనే అసలు కనుమరుగైపోతాయి. ఎందుకంటే ఇప్పటికీ మన రాష్ట్రంలోని, మన దేశంలోని చాలా పార్టీలు కేవలం కేవలం ఓన్లీ ఈ రిలీజియస్ని, క్యాస్ట్ని మాత్రం నమ్ముకొని నడుపుతున్నారు చాలా పొలిటికల్ పార్టీస్. ఒక్కసారి తీసేసి చూడండి, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియస్ కొన్ని పార్టీలు ఎగిసిపోతాయి గాలిలో ఒక్కసారే. అంత దిక్కుమాల స్టేజ్లో బతుకుతున్నారు మన ప్రజలు, పొలిటీషియన్స్ కూడా. అంటే వీళ్ళు మైండ్ సెట్స్ అలా మార్చారు మన ప్రజల్ని. సిగ్గు అనిపించడం లేదు. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఈ రోజుకి తను చేసిన మంచి మంచి చెప్పుకోవడం మానేసి, ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇది చేస్తాను, ఈ రిలీజన్ వాళ్ళకి ఇది చేస్తాను, ఇది చెప్పుకుంటారా? అసలు ఈ మినిమం కామన్ సెన్స్ వాళ్ళకి లేదు, కనీసం ప్రజలకు ఉండాలి కదా. మనం ఎంకరేజ్ చేయడం బట్టే వాళ్ళ తయారవుతున్నారు పొలిటీషియన్ కూడా. ఎప్పుడైతే ప్రజలు తిరుగుబాటు ప్రదర్శిస్తారో అప్పుడే నిజమైన స్వతంత్ర భారతదేశం తయారవుద్ది. లేకపోతే ఇలాగే దిక్కుమాల రాజకీయాలు చేస్తూనే ఉంటారు వీళ్ళు. మీకు నిజంగా మంచి చేయాలంటే రైతులు గిట్టుబాటు ధర పెంచండి, లేదంటే పేదవాడికి చాలా అవసరాలు ఉంటాయి, ఇల్లు కట్టించండి. దాన్ని ఎప్పుడూ అపోజ్ చేయడు. అది మానేసి దళిత కాలనీ అంటే వీళ్ళు టెంపుల్ కడతారంట, అది సొల్యూషన్ అంట. అసలు ఏమైనా సెన్స్ ఉందో చేసే పనికి? మీకు నిజంగా ప్రేమ ఉంటే దళితుల మీద వాళ్ళని మనతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయండి. మన టెంపుల్స్ రాణిస్తే సరిపోద్ది కదా. వీళ్ళ కోసం మళ్ళీ సెపరేట్ గుళ్ళు కట్టి, అంటే మళ్ళీ వాళ్ళు గొడవలు పెడతారని చూస్తున్నారు వీళ్ళు. అండ్ ఐఎమ్ టెలింగ్ నాట్ అబౌట్ ఓన్లీ బీజేపీ, చాలా పొలిటికల్ పార్టీస్ ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఈ కులం మీద, మతం మీదే నడుస్తున్నాయి. సో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని నిజం తెలుసుకుంటే బెటరు. లేదు గొర్రెల్లా మీరు అలాగే కంటిన్యూ అవుతారంటే ఆ పొలిటీషియన్ అలాగే కంటిన్యూ అవుతారు, మనం అలాగే ఆడుకుంటారు. జై హింద్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ.